ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజ గుడివాక గారు. మనతో మాట్లాడుతాం. ముఖ్యంగా మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉన్నప్పుడు, పడిపోతున్నప్పుడు, కరెక్షన్లో ఉన్నప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి, దాని ద్వారా మనం ఎంత ప్రాఫిట్స్ బెనిఫిట్స్లోకి వెళ్తుంటామని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ఎలా? మ్యామ్, రైట్ నో మార్కెట్ కరెక్షన్లో ఉంది. అయితే మార్కెట్ లోలో ఉన్న టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, ఏం చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగ్ కానీ, చేయాల్సిన పనులు కానీ ఏమేంటి? ఇట్స్ ఎ వెరీ కరెక్ట్ క్వశ్చన్ అండి ఎట్ దిస్ పర్టికులర్ టైమ్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20% అయితే కరెక్ట్ అయింది. సో చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తానండి. వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ ప్లాన్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో, అంటే దేనికోసం అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేశారో దాన్ని డివియేట్ అవుతూ ఉంటారు. అంటే ఫస్ట్ మార్కెట్ కరెక్షన్ అయిన వెంటనే యూ జస్ట్ స్టిక్ టు యువర్ ఫైనాన్షియల్ ప్లాన్. మీరు ఏ గోల్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఇన్ బిట్వీన్లో పాజ్ చేయటం కానీ, లేకపోతే క్యాన్సిల్ చేయటం కానీ ఇలాంటివి చేయకండి. ఓకే, మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే మీరు క్లియర్గా డిఫైన్ చేసుకోండి. అది కూడా ఎట్లా అంటే విచ్ ఈజ్ అచీవబుల్. అంటే అన్అచీవబుల్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ పెట్టుకునే కన్నా రియలిస్టిక్గా పెట్టుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, 12% కైండ్ ఆఫ్ రిటర్న్ గురించి ఎక్స్పెక్ట్ చేయండి. ఆ 12%లో కూడా మీకున్న కైండ్ ఆఫ్ గోల్ ఏంటి, 3 years లాంగ్ టర్మా, సో షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అన్నది క్లియర్గా డిఫైన్ చేసుకున్న తర్వాత ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ని స్టిక్ కావండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి. అండ్ వెళ్ళే కొద్దీ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా కానీ, లేకపోతే ఈ మార్కెట్ ఇలా ఉన్నప్పుడు జనరల్గా అందరూ చేసేది, ఆ, ఇప్పుడు మనకున్న ప్రైస్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గబోతుంది, ఇంకా కరెక్షన్లోకి వెళ్తుంది, టు బీ ఫ్రాంక్ బ్లడ్ బాత్, ఇంకా మార్కెట్ కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది, ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న టైంలో సోషల్ మీడియా ఇంకా హెవీగా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంది. పానిక్ అవుతుంటారు చాలామంది. పానిక్ అయ్యి మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, సర్టిఫైడ్ ప్లానర్స్ కానీ ఇప్పుడు మా అమౌంట్ని తీసేయండి అనో, లేకపోతే ఏం చేయాలని కంగారు పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి లాంగ్ టైంలో ఈ ఫాల్ అనేది పెద్ద రీజన్ కాదని చెప్తారా? ఏం చెప్తారు మీరు? ఇలాంటి ఫాల్ ఒక ఆపర్చునిటీ కింద తీసుకోమని చెప్తానండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇలాంటి ఫాల్ ఎప్పుడు వచ్చినా కరెక్షన్ ఒక 15-20% కరెక్షన్ అంటే డిస్కౌంటెడ్. మనకి యూజువల్గా బయట మార్కెట్లో ఫెస్టివల్ డిస్కౌంట్ అంటే మనం అందరం పరిగెత్తి పర్చేస్ చేస్తూ ఉంటాం సేల్స్. ఓకే, కానీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో డిస్కౌంట్ అవుతుందంటే అందరూ పారిపోతూ ఉంటారు. ఇట్ షుడ్ బి రివర్స్డ్. ఐ థింక్ ఈ టైంలో ఈజ్ ద బెస్ట్ టైం టు కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్, ఎప్పుడైనా ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నది ఒక 1 year ఒక అసెట్ క్లాస్ పర్ఫామ్ చేస్తే సెకండ్ ఇయర్ ఇంకొక అసెట్ క్లాస్ పర్ఫామ్ చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ స్మాల్ క్యాప్స్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మిడ్ క్యాప్స్ ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్స్ లార్జ్ క్యాప్ ఇవ్వచ్చు. సో పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే దే ఆల్వేస్ వాంట్ టు చేజ్ ద బెస్ట్ థింగ్. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎప్పుడు హైలో పర్చేస్ చేసి లోలో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటే కనుక డెఫినెట్లీ మీరు మీరు అసెట్ మీ గోల్ ఎలాగ క్లియర్గా డిఫైన్ చేసుకుంటున్నారో అలాగే మీ అసెట్ క్లాస్ని కూడా మీ గోల్కి తగ్గట్టుగా డిసైడ్ చేసుకోండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్ అన్నది పెట్టేసుకోండి. అంటే సమ్ అమౌంట్ మిగతా అంటే స్మాల్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్, అలాగే గోల్డ్, సిల్వర్, ఇట్లాంటి అన్ని అసెట్ క్లాస్లోనూ కొంత కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడాను మీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండటం మూలంగా మీకు ఇబ్బంది అన్నది రాదు. అండ్ మోరోవర్ లాస్ట్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే ఇలాగే మార్కెట్ ఫాలో ఉన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ నో మీరు చెప్పారు అసెట్ అలొకేషన్లో భాగంగా వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. జనరల్గా ఎంత పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అసెట్స్ ఈ అసెట్లోకి? ఈ గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఏంటంటేనండి లాంగ్ టర్మ్ హిస్టారికల్ రిటర్న్స్ కనుక మీరు చూస్తే కనుక డెఫినెట్లీ అవి సింగిల్ డిజిట్
ఆర్ 10% కైండ్ ఆఫ్ హిస్టారికల్ రిటర్న్ అనేవి ఇచ్చాయి. బట్ డ్యూ టు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిల్వర్ ఎందుకు పెరుగుతుంది? లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసాం కూడా దీని గురించి. బేసికల్లీ గ్రీన్ ఎనర్జీ గురించి ఏదైతే మనము అంటే చాలామంది ఎక్కువ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ దీంట్లో సిల్వర్ వాడకం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సోలార్ ప్యానల్స్లో దాని మూలంగా హ్యూజ్ పర్చేసెస్ అన్నవి ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం అనేది ఇది యూజ్ చేస్తున్నారు. సో అందుకని ప్రైస్ అన్నది పెరుగుతుంది. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ అసెట్ క్లాసెస్ హెడ్జ్ కింద ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈక్విటీ కనుక మీరు చూసినట్టయితే కనుక బోత్ అంటే గోల్డ్ని ఎప్పుడు హెడ్జ్ కింద యూజ్ చేస్తారు. మార్కెట్ ఎప్పుడైనా పడింది అంటే గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి మీరు గమనించుంటే కనుక. సో ఎప్పుడైతే గోల్డ్ రేట్లు పడతాయో దాని ఇమీడియట్ ఇది మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఆస్పెక్ట్ని మీరు కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక 10 to 20% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో ఈ గోల్డ్కి సిల్వర్కి ఒక ఆప్షన్ అన్నది పెట్టుకోవటం అన్నది ఇంపార్టెంట్. సో ఎనీ వర్స్ట్ కేస్ సినారియోలో డెఫినెట్లీ మీకు దీని యొక్క ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది. అండ్ మ్యామ్ చాలామందికి కమోడిటీస్ అయిన ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి అయితే మనకి గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ ఇలా ఉన్నాయి. సిల్వర్ కూడా సేమ్ ఉన్నాయా? సిల్వర్కి కూడా ఈటీఎఫ్స్ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన ఫిజికల్గానే కాదు, మనము ఈటీఎఫ్ ఫార్మాట్లో కూడాను డిజిటల్ ఫార్మాట్లో కూడా మనము సిల్వర్ని అన్నది పర్చేస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది ఈ టైంలో వాళ్ళ ఎస్ఐపిలు స్టాప్ అన్నను పాజ్ చేస్తూ ఉంటారు. మీకు ఒక లాజికల్గా చెప్తాను ఇది పాజ్ ఎందుకు చేయకూడదు అనేసి. సో ఫర్ సపోజ్ ఈరోజు ఎన్ఐవి 20 రూపీస్ టు 30 రూపీస్ ఉందనుకోండి. సో ఈ మార్కెట్ 10-20% కరెక్షన్ మూలంగా ఒక 15 రూపీస్కి వస్తుంది. అంటే 30 రూపీస్ ఉన్నది ఏదైతే ఎన్ఐవి రేట్ ఉందో అది మీకు అరౌండ్ 25 రూపీస్కో 20 రూపీస్కో వస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైతే అదేంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్లో అంటే దే హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్రేట్ వెల్త్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ బేర్ మార్కెట్లో ఇన్వెస్టెడ్గా ఉన్నప్పుడే చేశారు. ఓకే. సో వాళ్ళు ఎట్ ద రేట్ ఆఫ్ 15 రూపీస్ 10 రూపీస్కి పడింది అనుకోండి, అంటే మనకి ఏమవుతుంది ఎక్కువ యూనిట్స్ అన్నవి అలోకేట్ అవుతాయి. ఎక్కువ యూనిట్స్ అలోకేట్ అయినప్పుడు ఒక్కసారి మార్కెట్ కరెక్షన్ వాల్యుయేషన్స్ పరంగా సెట్ అయ్యి అగైన్ ఇట్ కీప్స్ మూవింగ్ ఫార్వర్డ్ కదా. ఆ టైంలో ఈ యొక్క 30 రూపీస్ 35-40 వెళ్తుంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇదే మనకి వాల్యూ అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఈ మార్కెట్ వాలటైల్గా ఉండి మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మీ ఎస్ఐపి స్టాప్ చేయకండి, పాజ్ చేయకండి. ఎందుకంటే మీరు రైజింగ్ ప్రైజెస్లో మీరు కాంపౌండింగ్ చేయగలరా? చేయటం ఇంపాసిబుల్. ఎందుకంటే 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు మీరు కాంపౌండ్ చేయటము అండ్ తక్కువ ప్రైస్లోకి ఎక్కువ యూనిట్స్ రావడం అన్నది జరగదు. సో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడే మీరు డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ విల్ సేవ్ యూ. 20 రూపాయలు 60 రూపాయలు అవుతున్నప్పుడు మంచి లాభాలు వస్తాయి, కానీ 50 రూపాయలు 60 రూపాయలు అయినప్పుడు కాదు. డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ హోప్ఫుల్లీ ఇలాంటి విషయాలు ఎంతో వరకు మీకు చాలా హెల్ప్ చేస్తాయండి మార్కెట్లో. సో దీనికి సంబంధించిన మరింత గైడెన్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా మ్యామ్ హెల్ప్ తీసుకోవచ్చు నెంబర్స్ కాల్ చేసి. అలాగే మీకు ఎటువంటి అంశాలపై ఇన్ఫర్మేషన్ కావాలి, మార్కెట్కి సంబంధించి, కమోడిటీకి సంబంధించి, అసెట్ అలొకేషన్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ, F&O దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క రిక్వైర్మెంట్ని మెన్షన్ చేయండి. తప్పకుండా వాటిపై మరింత క్లియర్ ఎపిసోడ్స్ మీకు తీసుకురాబోతున్నాం మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.